మనం మనం సాధారణంగా రామాయణం అంటే అది ఒకప్పుడు జరిగింది అని అనుకుంటాం కదా. హ్మ్. ఒకసారి రాముడు పుట్టాడు, సీతాన్వేషణ జరిగింది, రావణుణ్ణి సంహరించాడు, చివరకు ధర్మం గెలిచింది, అంతే. అవును. ఒక అద్భుతమైన చారిత్రక సంఘటనలాగా చూస్తాం మనం దాన్ని. కరెక్ట్. కానీ అసలు ఈ కథ కేవలం ఒకసారి కాదు, అచ్చం ఇలాగే కోటానుకోట్ల సార్లు మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటే అప్పుడు ప్రతి రామాయణంలోనూ కొత్త హనుమంతుడు వస్తాడా, లేక ఒకే హనుమంతుడు ఆ ప్రయాణాన్ని అలా అనంతంగా కొనసాగిస్తున్నాడా? వావ్! ఇది నిజంగా చాలా లోతైన ఆలోచన. అవును కదా. ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణలో ఇదే విషయం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే సమయం అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది గడియారం ముళ్ళు. కాలం ఎప్పుడూ ఒక సరళ రేఖలా, అంటే ఒక బాణంలాగా ముందుకు మాత్రమే వెళుతుందని మనం గట్టిగా నమ్మతాం. ఉహుం. కానీ హిందూ విశ్వోద్భవ శాస్త్రం అంటే ఆ కాస్మాలజీ ప్రకారం ఇది పూర్తిగా భిన్నమైన విషయం. అదే